ఈరోజు సాధారణ రోజు కాదు. ఈరోజు శక్తి రోజు. ఈరోజు ధైర్యానికి ప్రతీక అయిన మహావీరుడి రోజు. భక్తుల కష్టాలను చీల్చిపారేసే, సంకటాలను తొలగించే శ్రీ ఆంజనేయ స్వామి కృప పొందే పవిత్ర రోజు మంగళవారం. కలియుగంలో వేగంగా స్పందించే దేవుడు ఎవరంటే అది మరెవరో కాదు, వాయుపుత్రుడు, రామదూతుడు, హనుమంతుడు. ఈ వీడియోలో మంగళవారం ఆంజనేయ స్వామి పూజ ఎలా చెయ్యాలి, ఏ మంత్రాలు చదవాలి, ఏ నియమాలు పాటిస్తే ఫలితం త్వరగా వస్తుంది అన్నిటినీ వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో గనక లైక్ చేస్తే మేము చెప్పే ఇన్ఫర్మేషన్ 10 మందికి షేర్ అవుతుంది. మంగళవారం ఆంజనేయ స్వామి పూజ. మంగళవారం ఆంజనేయ స్వామి పూజ. సంపూర్ణ పూజా విధానం, మంత్రాలు మరియు విశిష్టత. ఆంజనేయ స్వామిని సంకటమోచన్ అని పిలుస్తారు. అంటే కష్టాలను కడతేర్చేవాడు అని అర్థం. కలియుగంలో భక్తుల కోర్కెలను త్వరగా తీర్చే దైవంగా హనుమంతుణ్ణి కొలుస్తారు. ముఖ్యంగా మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల కుజ దోషాలు తొలగిపోవడమే కాకుండా ధైర్యం, ఆరోగ్యం మరియు విజయం లభిస్తాయి. మంగళవారం నాడు హనుమంతుణ్ణి ఎలా పూజించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనే అంశాలను వివరంగా తెలుసుకుందాం. మంగళవారం ఆంజనేయ స్వామి పూజ ఎందుకు చెయ్యాలి? ఆంజనేయుడు శివాంశ సంభూతుడని శాస్త్రవచనం. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మంగళవారం అంగారకుడికి సంకేతం. కుజుడు ధైర్యానికి, పౌరుషానికి అధిపతి. ఆంజనేయ స్వామి కూడా బలవీర్యాలకు నిధి. అందుకే మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల జాతకంలో కుజ దోషం ఉన్నవారికి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా గ్రహ దోషాల వల్ల కలిగే ఆటంకాలు తొలగిపోతాయి. పూజకు కావలసిన వస్తువులు అంటే పూజా సామాగ్రి. పూజ ప్రారంభించే ముందు ఈ క్రింది వస్తువులను సిద్ధం చేసుకోండి. ఆంజనేయ స్వామి ఫోటో లేదా విగ్రహం. సింధూరం, హనుమంతునికి అత్యంత ప్రీతికరమైనది. జాస్మిన్ ఆయిల్ అంటే మల్లె నూనె. ఎర్రటి పుష్పాలు, మందార పువ్వులు శ్రేష్టం. తమలపాకులు, ఆకుపూజ కోసం. నైవేద్యం అంటే వడపప్పు, బెల్లం, అరటిపండ్లు లేదా బూందీ లడ్డు. ధూపం, దీపం, అగర్బత్తి. మంగళవారం పూజా విధానం. పూజకు సిద్ధమవ్వడం. మంగళవారం ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చెయ్యాలి. ఉతికిన శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ఎర్రటి లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించడం మంచిది. పీఠం సిద్ధం చేయడం. ఇంటిని శుభ్రం చేసి పూజ గదిలో ఒక చిన్న పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని పరవాలి. దానిపై ఆంజనేయ స్వామి విగ్రహాన్ని లేదా ఫోటోను ప్రతిష్ఠించాలి. ముందుగా వినాయకుణ్ణి స్మరించుకుని పూజ ప్రారంభించాలి. సింధూరధారణ మరియు దీపారాధన. ఆంజనేయ స్వామికి మల్లె నూనెతో కలిపిన సింధూరాన్ని తిలకంగా పెట్టాలి. ఆ తర్వాత నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలి. ఆంజనేయుడికి ఎర్రటి పువ్వులమాల వెయ్యాలి. తమలపాకుల పూజ మరియు ప్రాముఖ్యత. ఒకసారి సీతాదేవి అందించిన తమలపాకులను సేవిస్తున్న శ్రీరాముణ్ణి చూసి, స్వామి, మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది అని ఆంజనేయుడు కుతూహలంగా అడిగాడు. దానికి రాముడు నవ్వుతూ, తమలపాకులు తింటే నోరు ఎర్రబడుతుంది, అంతేకాకుండా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని వివరించాడు. తన ప్రభువుకు ఇష్టమైనది, ఆరోగ్యకరమైనది అని తెలియగానే అమాయకపు భక్తితో వెంటనే వెళ్ళి తన ఒళ్లంతా తమలపాకులను కట్టుకుని ఎంతో ఆనందంతో గంతులేస్తూ తిరిగి వచ్చాడు. హనుమంతుడికి తమలపాకులంటే చాలా ఇష్టం. సీతాదేవి హనుమంతుడికి ఆశీర్వాదంగా తమలపాకుల మాలను వేసిందని పురాణాలు చెబుతున్నాయి. 108 లేదా 21 తమలపాకులను తీసుకుని వాటిపై రామనామాన్ని గంధంతో రాయాలి. ఈ ఆకులను మాలగా కట్టి స్వామివారికి సమర్పించడం వల్ల మనసులోని కోర్కెలు నెరవేరుతాయి. పఠించాల్సిన ముఖ్యమైన మంత్రాలు మరియు స్తోత్రాలు. మంగళవారం నాడు పూజ చేసే సమయంలో శ్లోకాలు పఠించడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. హనుమాన్ గాయత్రీ మంత్రం. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. కార్యసిద్ధి మంత్రం. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద. రామదూత కృపాసింధో మత్కార్యం సాధ్య ప్రభో. హనుమాన్ చాలీసా పఠనం. మంగళవారం పూజలో హనుమాన్ చాలీసా పఠించడం అత్యంత ముఖ్యం. కనీసం 7 సార్లు హనుమాన్ చాలీసా పఠించేవారికి ఏ విధమైన భయాలు దరిచేయవు. నైవేద్యం మరియు హారతి. ఆంజనేయ స్వామికి నైవేద్యంగా
ఈ క్రింది వాటిని సమర్పించవచ్చు. వడపప్పు పానకం. ఇది అత్యంత సాంప్రదాయబద్ధమైన నైవేద్యం. బూందీ లడ్డు. హనుమంతునికి తీపి పదార్థాలు ఇష్టం. అరటిపండ్లు. అతి సులభమైన మరియు శ్రేష్టమైన నైవేద్యం. అప్పాలు, వడలు లేదా చిట్టిగారెలు. నైవేద్యం సమర్పించిన తర్వాత కర్పూర నీరాజనమిచ్చి స్వామివారికి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. మంగళవారం పాటించాల్సిన నియమాలు, డూస్ అండ్ డోంట్స్. పూజ పూర్తి ఫలితాలనివ్వాలంటే కొన్ని నియమాలు తప్పనిసరి. బ్రహ్మచర్యం. మంగళవారం నాడు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి. ఆహార నియమాలు: మాంసాహారం, మద్యం మరియు ఉల్లి వెల్లుల్లి వంటి వాటికి దూరంగా ఉండాలి. రామనామం. రోజంతా వీలైనన్నిసార్లు శ్రీరామనామాన్ని స్మరించాలి. రామనామం ఎక్కడ వినిపిస్తే అక్కడ హనుమంతుడు కొలువై ఉంటాడు. దానం. వీలైతే పేదలకు పండ్లు లేదా ఆహారాన్ని దానం చెయ్యండి. మంగళవారం పూజ వల్ల కలిగే ప్రయోజనాలు: శనిదోష నివారణ. శనిదేవుడు హనుమంతుడికి ఇచ్చిన వరం ప్రకారం హనుమ భక్తులను శని బాధించడు. అందుకే ఏలినాటి శని ఉన్నవారు మంగళవారం పూజ చేయడం మంచిది. భయ నివారణ. పీడకలలు వచ్చేవారు, మనస్సులో తెలియని భయం ఉన్నవారు హనుమంతుణ్ణి పూజిస్తే ధైర్యం లభిస్తుంది. ఆరోగ్యం. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. విజయం. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుంది. సాధారణ కోరికల కోసం హనుమంతుని ఆలయంలో బెల్లం మరియు పప్పును నైవేద్యంగా సమర్పించాలి. ఉద్యోగ ప్రయత్నాల కోసం నిరుద్యోగులు ఆంజనేయస్వామి పాదాల చెంత తమలపాకులను సమర్పించి పూజించాలి. ఇలా చేయడం వల్ల ఇంటర్వ్యూలలో విజయం లభిస్తుంది. ఆర్థికాభివృద్ధి కోసం ఆశించిన స్థాయిలో ఆదాయం పెరగడానికి స్వామివారికి గులాబీ పూల దండను సమర్పించాలి. ఈ చిన్న పరిహారాలను పాటించడం వల్ల మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా మీ సంకల్పాలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. మంగళవారం నాడు భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని ఆరాధించే భక్తులకు ఆయన రక్షణ కవచంలా నిలుస్తారు. నియమనిష్టలతో చేసే చిన్న పూజైనా సరే హనుమంతుడు సంతోషించి మనల్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి వచ్చే మంగళవారం నుండి మీ ఇంట్లో ఈ విధంగా పూజను ప్రారంభించి స్వామివారి కృపకు పాత్రులవ్వండి. మంగళవారం భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని పూజించేవారికి ఆయన రక్షణ కవచంలా నిలుస్తాడు. కాబట్టి వచ్చే మంగళవారం నుంచే ఈ పూజను ప్రారంభించండి. స్వామివారి కృపతో మీ జీవితంలో ధైర్యం, శక్తి, విజయం నిండాలి. జై శ్రీరామ్. జై హనుమాన్.